శరీరం. తినడం పనడం అంటే దీనికి బాగా ఇష్టం. తర్వాత రెండవది మనకి రావణాసురుడు. రావణాసురుడు అంటే మనస్సు. అంటే మనస్సు ఏ స్థితిలో ఉంటుందో చెప్పండి? ఎప్పుడు చూసినా అందరు నా మాటనే వినాల, నా పెత్తనమే సాగాలి, ఇంట్లో అందరూ నన్నే ముందుగా అన్నీ అడగాల అంటే మనసు ప్రభావం అలా ఉంటుందండి. రావణాసురుడు కూడా అదే స్థితిలో కదా. అందరి భార్యలు నాకు ఏ అందగత్తే ఉంటే చాలు, ఆ అందగత్తే నా భార్య కావాలి అనుకుంటాడు. అన్ని రాజ్యాలు నాకే కావాలని కోరుకున్నాడు. అన్నింటిని నేనే పరిపాలించాలని కోరుకున్నది మనస్సు అన్నట్టు. ఆ మనస్సు పేరే రావణాసురుడు. మన లోపల ఉన్నాడా లేదా? ఆయన మనస్సు రూపంలో ఉన్నాడు. శరీరం రూపంలో కుంభకర్ణుడు ఉంటే మనస్సు రూపంలో రావణాసురుడు ఉన్నాడు. ఈ పెద్ద వేలు చూడండి. అందుకే ఒక్కసారి మనస్సు దగ్గరికి రండి. మన ఇద్దరికి పెళ్లి చేస్తే, భార్యాభర్తలకి పెళ్లి చేసేటప్పుడు ఈ మనస్సుకే ఉంగరం దొరుకుతారు. ఈ వేలుకే కదా ఉంగరం దొరికేది. ఎందుకు దీనికి ఉంగరం అంటే నీ భర్త మనస్సు, నీ భార్య మనస్సు, ఇద్దరి మనస్సు విడివిడిగా కాకుండా ఒక్కటై జీవిస్తే అర్ధనారీశ్వర తత్వంగా ఏ గొడవలు లేకుండా జీవిస్తామని చెప్పడానికే మీ మనస్సు, శరీరాలు రెండైనా మనస్సు ఒక్కటిగా జీవించని చెప్పడానికే మనకి ఎంగేజ్మెంట్లో రింగు దొడగడానికి అంతరార్థం అండి. ఏదో బంగారం ఉంది అల్లుని కెట్టాలి కోడలు కెట్టాలని పెట్టడం కాదండి. దాని అర్థం ఏంటంటే ఈ వేలుకు బంగారంకు సంబంధించిన రింగుని తొడిగితే మనస్సుకు సంబంధించి ఒక్కటిగా, అంటే భర్త మాటే భార్యగా, భార్య మాటే భర్తగా విన్నప్పుడు మనం భార్యాభర్తలం అర్ధనారీశ్వర తత్వంగా జీవిస్తామా లేదా చెప్పండి? నువ్వెంతటోడి నాకు చెప్పేది, నువ్వెంతటి దానివి నాకు చెప్పేదని మనం భర్త మాట అయినాము, భార్య మాట అయినకుండా ఉన్నప్పుడు మన సంసారం అంతా ముక్కలవుతుంది. అందుకే పార్వతీ పరమేశ్వరుల ఫోటో చూసినప్పుడు ఎలా కనిపిస్తా అంటే సగము శంకరుడు సగము పార్వతీదేవి. అంటే దాని అర్థం ఏంటంటే భర్త భార్య సగం సగం. అంటే భర్త లోపల స్త్రీతత్వం ఉంది, భార్య లోపల పురుషతత్వం ఉంది. ఈ రెండింటిని ఎప్పుడైతే సమానంగా మనం చూస్తామో మన ఇంట్లో గొడవలు కావు. అందుకనే శరీరాలు రెండైనా కూడా, భార్యాభర్త శరీరాలు రెండైనా మనసు ఒక్కటిగా ఉండాలనే మనకి ఆ ఎంగేజ్మెంట్ రింగు దొరుకుతారండి. ప్రతి దాంట్లో అంతరార్థం ఉంది. మట్టెలు పెట్టడానికి, తాలిబొట్టు కట్టడానికి, నెత్తిలో పాపెట్లో బొట్టు పెట్టడానికి, అంత మన స్టేజ్ వేయడానికి, మనకు ఎందుకు అలా మన పెళ్ళికి స్టేజ్ ఎందుకు వేస్తారు, ప్రతి దానికి అంతరార్థం ఉంది. అన్నింటినీ తెలుసుకోవాలి మనం. ఇది మనస్సు. తర్వాత మూడవది బుద్ధి అండి. ఇది అన్నిటికంటే పెద్దది. కొంచెం చూడండి, మధ్యలో ఉంది. ఈ మధ్యలో ఉండి ఇటు మనస్సు ఉంది, ఇటు ఆత్మ ఉందండి. మనస్సుకు బుద్ధికి మధ్యలో ఇది ఏంటంటే విభీషణుడు అండి. అంటే కుంభకర్ణుని కంటే, రావణాసురుడి కంటే విభీషణుడు కొంచెం బుద్ధి గలవాడు కదా. ఆయన పొరపాట్లు చేయడు, తప్పులు చేయడు, ఎప్పుడు చూసినా శివభక్తుడు అన్నట్టు. ఈ బుద్ధి గలవాడు విభీషణుడు. అప్పుడు ఈ బుద్ధి ఉన్నవాడు ఏం చేసిండు? ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. చూడండి ఇక్కడికి, ఇది ఆత్మ అండి. ఇది బుద్ధి, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఈ నాలుగు ఒక్క దగ్గర ఉన్నాయి. కానీ ఈ వేలు దాని దగ్గర ఉన్నదా? విడిగా ఉన్నది. గమనించండి, మన చేతిలో ఎంత అంతరార్థం పెట్టిండో పరమాత్మ. గురువులు చెప్తే గాని మనకు అర్థం కాలేదండి. ఇది ఆత్మ. అంటే బుద్ధి ఉన్నవాడు ఎక్కడికి వస్తాడండి? ఆత్మజ్ఞానం క్లాసులకు వచ్చింది. మీరందరికి ఇప్పుడు బుద్ధి ఉన్నట్టే. అంటే ఏది రైటు, ఇది రైట్ అనిపించింది మీకు అంటే మీ దగ్గర కొంచెం విచక్షణ ఓపెన్ అయి ఉన్నప్పుడు ఏమైతే ఓహో భగవద్గీత జరుగుతుంది, అక్కడ మనం వింటే మనకేమన్నా వస్తుంది, మనకు ఓ ప్రశాంతత దొరుకుతుంది అన్న బుద్ధి ఉన్నది. అప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం? ఆత్మ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చినాం. ఇది లేదనుకో మళ్ళీ మనసు దగ్గర ఆగిపోతాం. ఇంటికాడ మనసు ఏం చెప్తుంది? ఏం పోతావు అని ఆయన వాళ్ళని ఇంటికానే వచ్చినాడు అంటే వాళ్ళకి అర్హత లేదు. మీరు మీ గొప్పతనం గురించి చెప్తున్నా నేను. ఇక్కడ బుద్ధి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినాం. మరి ఈ ఆత్మ పాఠాలు మనం నేర్చుకుంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామంటే ఇగో పరమాత్మ దగ్గరికి వెళ్తామండి. పరమాత్మ ఎప్పుడు ఇక్కడ ఉంటాడు? ఈ నాలుగు మనమండి. ఫస్ట్ ఆత్మగా భూమి మీదకి వచ్చినాం, శరీరాన్ని తీసుకున్నాం. ఆ శరీరాన్ని తీసుకోగానే ఏమైంది? బుద్ధి వికసిస్తుంది. ఆ బుద్ధితో పాటు మనస్సు ఉంటుంది, మనసుతో పాటు శరీరం. శరీరం ఉంటే నీవన్నీ వస్తాయి ఫస్ట్.
అందుకనే శరీరాన్ని తొడుక్కోగానే మనస్సు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ కూడా 4 మనమై ఉన్నాము. ఎప్పుడైతే మనం ఆత్మ పాఠాలు నేర్చుకుంటామో ఇగో స్ట్రాంగ్, ఇది లేదనుకోండి పోనీ ఈ 4 ఏళ్ళే ఉన్నాయి నీకు. ఇప్పుడు ఈ 4 ఏళ్ళని పట్టుకొని నువ్వేమైనా పని చేయగలుగుతావా? ఈ బొటన వేలు లేదు నీకు అసలు. ఈ 4 ఏళ్ళకి ఈ చేతికి అంతా ఆధారమే బొటన వేలండి. ఇందులో ఏ వేలు లేకపోయినా మనం పని చేయగలుగుతాం, కానీ ఇది లేకపోతే ఏం చేయలేమండి. అంటే ఇది ఎంత గొప్పదంటే పరమాత్మ. మరి పరమాత్మ లేకుంటే మన జీవితం శూన్యం. మరి ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? మరి మనలో ఉన్నాడు, మన హృదయంలో, మన గుండెల్లో ఉన్నాడు. అక్కడికి రమ్మంటున్నాడు. తప్ప ఇప్పుడు ఈ క్లాస్ తప్ప? అంటే పరమాత్మ ఎక్కడున్నాడంటే మనం బయట వెతుక్కుంటున్నాం. బయట ఉన్నాడు, అణువణువులో ఉన్నాడు అంటున్నాం కదా. రప్పలో, రాయిలో, ఇసుకలో అన్నింట్లో ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు? జడంలో. కదలడు, మెదలడు. ఉసుకే కదులుతుందా? కుర్చీ కదులుతుందా? ఓ రాయి కదులుతుందా? ఏది కదలదు. అందులో కూడా ఉన్నాడు, కానీ జడంలో, ప్రాణం చైతన్యంలో ఉంది అంతే. ఒక విగ్రహంలో ఉన్నాడు కానీ కదలది. మరి నీ లోపల ఉన్నా నువ్వు కదులుతున్నావు కదా. అంటే కోడిలో ఉన్నా, మేకలో ఉన్నా, పందిలో ఉన్నా, 84 లక్షల జీవరాశుల్లో ప్రతి ప్రాణిలో ప్రాణంతో ఉన్నాను. బయటనేమో జడంలో ఉన్నాను, లోపలనేమో శక్తితో ఉన్నాను, చైతన్యంతో ఉన్నాను అని చెప్పి అక్కడికి రమ్మంటుంది భగవద్గీత. ఇప్పుడు మా క్లాసులో ఏమైనా తప్పు ఉందా అండి? వాస్తవం చెప్పడం. ఈ వాస్తవాలు మనకు ఎవరు చెప్పాలో తెలుసా? బ్రాహ్మణ్స్ చెప్పాలండి. గుడికి వెళ్తే బ్రాహ్మణ్స్ చెప్పాలి. ఎందుకంటే అందరికంటే పెద్ద కులం బ్రాహ్మణ కులం అంటాం. ఇప్పుడు మనకి 4 వర్ణాలు ఉంటాయండి. అంటే మనకి 4 ఇప్పుడు మనకు క్షత్రియులు అంటే రాజులండి. ఆ రాజులకి సేవ చేసే వాళ్ళని శూద్రులు అంటారు. వ్యాపారం, కోమటోళ్ళు వ్యాపారాలు చేస్తారు కదా, వాళ్ళని మనము వైశ్యులు అంటాం. వీళ్ళందరికంటే పెద్దవాళ్ళు ఎవరంటే బ్రాహ్మణ్స్. అంటే బ్రాహ్మణ్స్ ఏం చేస్తారంటే తపస్సు చేసి క్షత్రియులకి సలహాలు ఇవ్వాలి. రాజ్యాన్ని చూస్తారు కదండి. ఇప్పుడు ద్వాపర యుగంలో మనం అన్నిటి యుగాలలో చూస్తాం కదా. రాముడు ఎవరంటే క్షత్రియుడు. మరి వశిష్ఠుడు ఎవరంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే వశిష్ఠుడు తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించి సలహా ఇస్తేనే రాజు పనిచేయాలండి. అక్కడ రాజుకు అంత అర్హత ఉండదు. లేకపోతే బ్రాహ్మణుడు వచ్చి, ఒక గురువు వచ్చి, బ్రాహ్మణ గురువు వచ్చి ఇగో ఈ పని చెయ్యి, వాళ్ళనే రాజగురువులు అంటారు. ఆ రాజగురువు వచ్చి రాజుకు ఇగో ఈ పని చెయ్యు అని చెబితేనే ఆ రాజు చెయ్యాలి. లేకపోతే అక్కడ ఆ యుగాలలో చేసేది వాళ్ళు గారు. అంటే బ్రాహ్మణునికి ఎంత స్థానం ఉంది సృష్టిలో? ఆ బ్రాహ్మణుడు ఈ జ్ఞాన బోధ చెయ్యాలి. జ్ఞానం వచ్చిన బ్రహ్మ జ్ఞానం వచ్చిన ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే అని చెప్పిండు కృష్ణ భగవానుడు. బ్రాహ్మణులు నేర్పలేదనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కరూ జ్ఞానం నేర్చుకోవాలి. బ్రహ్మ జ్ఞానం వచ్చిన ప్రతి ఒక్కడు అంటే బ్రాహ్మణుల కులంలో పుట్టినోడే బ్రాహ్మణుడు కాదు. ఆ బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు నేర్చుకొని నేర్పాలి. కానీ ఒకవేళ నేర్పకపోయినా మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. కాబట్టి నేర్చుకున్న ప్రతి ఒక్కరు బ్రాహ్మణసే. అంటే బ్రహ్మ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు బ్రహ్మముతో సమానము అని భగవద్గీత చెప్తుంది. మరి ఇక్కడ మనము ప్రతిరోజు భగవంతుణ్ణి ఎక్కడ వెతుకుతున్నామో చెప్పండిగా? బయట వెతుకుతున్నాం. మరి బయట వెతుకుతే మన కష్టాలు తీరినాయా? మనకు మనశ్శాంతి వచ్చిందా? మనం అనుకున్న కోరికలన్నీ తీరినాయా? అంటే మనం దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకోటి చేస్తున్నాం. గీతలో మనకేం చెప్పిండో మనకు తెలియదు. ఫస్ట్ గీతలో ఉన్నట్టు ఏం చెప్పిండో తెలుసుకొని ఆచరిస్తే నీకేం కావాలో నీకు అప్పుడు తెలుస్తుంది. నీకు సంబంధించిన అన్నీ తీరుతాయి. అసలు నువ్వు అప్పుడు ఏమి కోరుకోవండి, ఏ కోరిక కోరుకోవు. భగవద్గీత చదివితే అంత గొప్ప స్థితికి నువ్వు వస్తావు. దేవుని అనుగ్రహం ఉంటే చాలు అనుకుంటాం. దేవుని అనుగ్రహం ఉంటే అన్నీ వస్తాయి కదండి. అనుగ్రహం లేకనే కదా
అనుగ్రహం రావాలి అంటే మరి మనం ఏం చేయాలి? భగవంతుడు ఉన్న చోటికి వెళ్ళాలి. అవునా? కూరగాయలు కావాలండి. ఇప్పుడు నీకు లతకు కూరగాయలు కావాలా? ఏం చేసిందామే? కూరగాయలు ఉన్న చోటికి పోయి కూరగాయలు తెచ్చుకున్నది కదా. రా కూరగాయలు అంటే వస్తాయా? రావు. నీకేం కావాలి? అక్కడికి వెళ్ళు, తెచ్చుకో. మరి నీకేం కావాలి? దేవుని అనుగ్రహం కావాలి. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఫస్ట్ తెలుసుకో. ఎక్కడున్నాడు? భగవద్గీతలో ఉంది ఎక్కడున్నాడు. దేవుడు ఎవరు అసలు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఏం చేస్తాడు అసలు? ఈ 3 ప్రశ్నలకి సమాధానం రేపు చెప్పుకుందాం. దేవుడు ఎవరు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు అసలు ఏం చేస్తాడు? ఈ 3 ప్రశ్నలకి మనం సమాధానం భగవద్గీతలో ఉన్నాయి. వాటి గురించి మనం రేపు తెలుసుకుందాము. ఈరోజు భగవద్గీత దగ్గర మనం కొంచెం ఆగిపోయినాం. అది కంప్లీట్ చేసుకొని ధ్యాన ప్రసాదం తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనము భగవంతుడు భగవద్గీతని చెప్పిండు. వ్యాస భగవానుడు అంటే వ్యాస భగవానుడు అని ఎందుకు అంటున్నాం? ఆయనను కూడా భగవానుడు అంటున్నాం. అంటే సాక్షాత్తు నారాయణుడే మళ్ళొక్క అవతారం ఎత్తిండు వ్యాసునిగా. వ్యాసుడు కూడా నారాయణుడే. అప్పుడు ధ్యాన ముద్రలో కూర్చొని ఎప్పుడైతే కైలాసం వెళ్ళి ఈ యొక్క వినాయకునికి అలాగే మన సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరికి జ్ఞానబోధ చేసి, మీరిద్దరూ బుద్ధికి నేను మీకు పరీక్ష పెడుతున్నాను, ఎవరైతే గెలుస్తారో వాళ్ళు భగవద్గీత రాసే అర్హత సంపాదించుకున్నట్టు అని చెప్తాడు వ్యాసుడు. అప్పుడు ఒక పండు ముసలమ్మని తీసుకొచ్చి అక్కడ కూర్చుండబెట్టి ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే ఈమెకి మోక్షం కావాలి. మోక్షం కావాలంటే కుమారస్వామి వెళ్ళి ఏం చెప్తాడంటే, మోక్షం కావాలంటే తపస్సు చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అని కుమారస్వామి చెప్పి, కానీ నాకు అది ఇష్టం లేదు అంటది. తెలుసా? ఆ పెద్దామె ఏమంటదంటే, సృష్టించిండి ఇక్కడ ఈయన పెద్దామెని సృష్టించిండ్లు వాళ్ళు. సరే నీకు మోక్షం కావాలి అంటున్నావు, ఇంత చక్కగా జ్ఞానం బోధిస్తే నువ్వు నాకు ఇష్టం లేదు అంటున్నావు అన్నాడు. కానీ అక్కడ ఆమె ఇష్టం ఏంటంటే, నాకు నా మనవడంటే ఇష్టం, నాకు బిల్డింగ్ కావాలి, నా కొడుకు కావాలి, నాకు అన్నీ కావాలి, మళ్ళీ మోక్షం కావాలి అంటుంది. చూడండి ఆ పెద్దామె ఏమంటుందో. అప్పుడు వినాయకుడు పోతాడు. వినాయకునికి అతి తెలివి కదా. అప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఇలా చెప్పి ఈయన వెళ్ళిపోతాడు. అప్పుడు వినాయకుడు పోతాడు. వినాయకుడు ఏం చేస్తాడు? అతి తెలివితో మట్టిలో ఆడుకుంటాడు, బొర్రుతాడు, మట్టి అంతా మీద పోసుకుంటాడు. అయ్యో నా మన్మన్ లెక్కనే మట్టి పోసుకుంటున్నాడు అని ఆమె నవ్వుతూ ఉంటుంది. అంటే అక్కడ మనుమనికి సంబంధించిన భావం ఉంది ఆమె దగ్గర. చూడండి, ఎవరి లోపలికి ఎలా వెళ్ళి వాళ్ళని మార్చాలి అన్నది బుద్ధి ఉన్న వాళ్ళకే తెలుసు అని చెప్పి వినాయకుడు మనకి ఇక్కడ నిరూపించి చూపించిండు అన్నట్టు. బుద్ధి అంటేనే వినాయకుడు కదా. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, మెల్లిగా ఏం చేస్తాడు? నాకు మోక్షం కావాలి అంటాడు. ఏం కావాలవ్వా అని అడగడు అసలు. నాకు మోక్షం కావాలని చెప్తూనే ఉంటది, కానీ వినాయకుడు పట్టించుకోడు. అప్పుడు ఏం చేస్తాడంటే వినాయకుడు, నీకు నీ మన్మడంటే ఇష్టం కదా, ఇంటికి వెళ్ళిపో, నీకు మోక్షం ఎందుకు అంటే, నాకు అది కావాలా ఇది కావాలా. అప్పుడు చెప్తాడు, అమ్మా మన్మన్తో ఉంటూ కొడుకుతో ఉంటూ ఇల్లుని కట్టుకొని అన్నింటిలో ఉంటూ వేటిని అంటించుకోకుండా తపస్సు చెయ్యు. అన్నింటిలో ఉండు, మన్మన్తో ఆడుకో, కొడుకుతో ఉండు, ఇంటిలో ఉండు, అన్నింటితో ఉంటూ ఏదిన్ని అంటించుకోకుండా తపస్సు చెయ్యు, అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని చెప్తాడు. సుబ్రహ్మణ్య స్వామి ఏం చెప్పిండు? అందరినీ పక్కకి పెట్టి తపస్సు చేయమన్నాడు. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అలా చెప్పలే. సంసారంలో ఉండు, అత్త దగ్గర ఏం నేర్చుకోవాలి? నీ అత్త దగ్గర, నీ అత్త ఒకలా ఉంటుంది, నా అత్త ఒకలా ఉంటుంది. ఎందుకు ఇలా ఉందంటే, నీ కర్మని బట్టి నీ అత్త వచ్చింది, నా కర్మని బట్టి నా అత్త వచ్చింది. నీ కోడల్ని బట్టి నీ కర్మని బట్టి నీ కోడలు వచ్చింది, నా కర్మని బట్టి నా కోడలు వస్తుంది. అంతేనండి. మీరు సత్యం తెలుసుకోండి. మీరు ఇంటికి పోయి గొడవలు పెట్టుకోకుండా మన కోడల్ని బిడ్డలాగా భావించండి. ఆ మనస్సు చాలా చాలా గొప్పది. మన యొక్క అత్తని తల్లిలాగా భావించాలి. ఇప్పుడు మీరు తిరుపతి సేవ అంటే ఉరుక్కుంటూ పోయి చేస్తారు కదా. 10 రోజులు సేవ అక్కడ పోయి చేస్తామని ఏం వస్తుందని చేస్తారంటే పుణ్యం వస్తుందని చేస్తారు.
నీకు పుణ్యం కంటే ధర్మం గొప్పదా పుణ్యం గొప్పదా? నీ బాధ్యత కంటే పుణ్యం గొప్పదా? నీ బాధ్యత నీ ధర్మం ఇంటిలో అది పుణ్యం. ఆల్రెడీ నీ ఇంట్లో ఒక సేవ ఉందండి. కోడలు పాపం, పిల్లలు చిన్న ఉన్నారు, అత్త ఉంది, మామ ఉంది, అంత పెద్ద కుటుంబం చేయలేక ఇబ్బంది పడుతుంది. ఆ అత్త తల్లిగా మారి ఆ కోడలికి కొంచెం హెల్ప్ చేసింది అనుకో, నీ ధర్మము నీ బాధ్యత ఇక్కడ నెరవేరుతుంది. ఈ సేవని ఇక్కడ వదిలిపెట్టి నువ్వు తిరుపతి సేవకు పోతే ఇక్కడనేమో శాత కాదంటావు కోడలతోని. నేను పెద్ద మనిషిని అయిపోయినా, ఇంకా కోడలు వచ్చినాక కోడలు చేయకపోతే ఎవరు చేస్తారని మొత్తం భారం అంతా కోడల మీద ఎత్తేసి అత్త రెస్ట్ తీసుకుంటే 2 పాత్రలు అండి. మళ్ళీ అత్తను ఒక్కదాన్ని అంటలే, మళ్ళీ కోడలు కూడా అలాగే మారాలి. ఇలా మన మనస్సుని మార్చుకుంటే అత్త కోడల మధ్యలో గొడవలే జరగవు. అసలు మన ఇంట్లో మన అత్త కోడళ్ళ మధ్యలో జరిగే గొడవల వల్లనే పాపం మన ఇంటి మొగాయనకి మనశ్శాంతిని కోల్పోయి బతుకు మీద విరక్తి ఉడుతుంది. అసలు పెండ్లం మాటిన్నన్నా తల్లి మాటిన్నన్నా తల్లి ప్రధానమే, పెండ్లము ప్రధానమే, అన్ని వదిలిపెట్టిన వచ్చిన భార్య ప్రధానమే. కన్న తల్లి అంటే భూమి మీదికి నన్ను భూమి మీదకి తీసుకొచ్చిన తల్లి ప్రధానమే. కాబట్టి ఏ దినాలో అర్థం కాక వాడు సతమతమై బయటకు వస్తాడు. అదే మనము ఒక స్త్రీగా మనం అర్థం చేసుకొని ఫస్ట్ జ్ఞానబోధ చేసుకొని ఆ తల్లి ఆ ఇంట్లో మీ అత్త ఎలా ఉన్నదో పాత్ర అది ఆమెకు సంబంధించింది, కానీ నువ్వెలా ప్రవర్తిస్తున్నావు అన్నది నీకు సంబంధించింది ఉంటుందండి. మేమిద్దరం నేను చెప్తున్నా మా ఇంటికి సంబంధించి మా స్టోరీ ఎలా ఉంటుందంటే, నేను ఈ రోజు పలానా నాడు 3 రోజులు ఆ ఇంట్లో ఉంటాను. ఆ ఇంట్లో ఉండి నేను వాస్తవం ఉన్నది ఉన్నట్టు చెప్తాను. అబద్ధం చెప్పే పని లేదు. అబద్ధం చెప్తే మళ్ళీ నేను కర్మ ఇంతగా యజ్ఞం చేసి నేను అబద్ధం చెప్పి ఎందుకు రాల? మా అత్తకి ఎక్కడ ఉంటావంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటా. మా అమ్మకి మా అత్తమ్మకి అందరికీ చెప్పి నా భర్తకి చెప్పి వాళ్ళ ఇంట్లోనే 3 రోజులు ఉండి యజ్ఞం చేస్తావా అంటే అవును వాళ్ళ ఇంట్లోనే ఉండి యజ్ఞం చేస్తా. అంటే ఇక్కడ ఏంటంటే మనము భయపడకుండా సత్యాన్ని వాళ్ళకి చెప్పేస్తే ఆ సత్యమే మనని రక్షిస్తుంది. సరే క్షేమంగా వెళ్ళి మంచిగా సోపతున్నారా ఇవన్నీ చెప్తారు మనకు వాళ్ళు. మనం ఒక అబద్ధం ఆడినాం అనుకోండి, 2వ అబద్ధం ఆడ అది కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాడో ఆలోచించండి. గట్టిగా స్ట్రాంగ్గా ఉండే ఒక సత్యాన్ని మనం నిజాన్ని మాట్లాడితే ఇంకా అబద్ధం ఆడే పని లేదు, ధైర్యంగా ఉంటాం, లోపలే దడుపు ఉండదు. నేను యజ్ఞం చేయడానికి వెళ్తున్నా 3 రోజులు ఏమైనా 180 కిలోమీటర్లు పోయి వచ్చేదా? అందుకని లగేజ్ తీసుకుని ఇక్కడికి వచ్చిన ఈయనే ఉంటా, పెట్టింది తింటా, పెట్టకపోతే పంట, అంతే కదమ్మా. అలా మనం తిరుపతి సేవకు పరిగెత్తి మెంటుకుంటా అక్కడ సేవ చేస్తామండి. మీరు బాగా మందిని గమనించండి, కుంటుకుంటా ఆడ వడ్డన కూడా చేయరాదు నీకు, కానీ కుంటుకుంటా చేస్తావు. అదే కుంటుకుంటా నీ కోడలకు కొంచెం సహాయం చేస్తే ఆ కోడలు నీకు కూతురు కాదా? అదే కోడలు ఇక్కడ అమ్మని ఒకలాగా అమ్మ గారింటికి ఒకలాగా మారిపోతుంది. తల్లిని అత్తని కూడా అత్త అమ్మ అని పెట్టిండ్లండి. ఒక తల్లి ఎలా నేర్పాలో తెలుసా? ఒక ఆడి కూతురుకు పెండ్లి మనం చేసినామంటే ఏం నేర్పాలి? ఇక్కడ ఒక అమ్మ ఉంది, ఈ అమ్మ 20 ఏళ్ళు మాత్రమే నిన్ను పెంచింది, నువ్వు వెళ్ళే ఇంటికాడ ఇంకొక అమ్మ ఉంది, ఆ అమ్మ నిన్ను 80 ఏళ్ళ వరకు నిన్ను చూస్తుంది. ఈ అమ్మని ఎలా నువ్వు ఆలోచించినావో ఆ అమ్మని కూడా అలాగే ఆలోచించని తల్లి నేర్పి పెళ్లి చేయాలండి. ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు నీకు, ఇక్కడ ఒక అన్న ఉన్నట్టు అక్కడ కూడా బావ అనే ఒక అన్న, మరిది అనే ఒక తమ్ముడు ఉంటాడు. ఇక్కడ వీళ్ళని ఎలా ఆడుతూ పాడుతూ వీళ్ళతో ఎంజాయ్ చేసినావో అక్కడ కూడా ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు, అక్కడ ఇంకో తండ్రి ఉంటాడు. వీళ్ళు 20 సంవత్సరాలేనండి. అందుకే మన నాడపిల్ల అన్నారు కానీ ఈడపిల్ల అనలే కదా. నువ్వు వీడి పిల్లవా తల్లిగారి పిల్లవా? వాళ్ళింటి పిల్లని ఇక్కడ పెంచిండ్లు. నీ అత్తగారిల్లు సొంతిల్లు, నీ తల్లిగారిల్లు కాదండి. మనం ఏం చేస్తామంటే తల్లిగారి దానికి ప్రాముఖ్యత ఇస్తాం, కానీ నీ ఇల్లు ఏంది, నీ పేరేంది, నీ ఊరు మారింది, నీ పేరు మారింది, నీ మారువేరు మారింది, నీకు అర్థమైతే లేదు. ఇంకా నీ సొంత ఇల్లు లేదు అసలు. నువ్వు ఏ ఇంటికి వంశంని ఇచ్చినావు? నీ తల్లిగారింటికి ఇచ్చినావు, నీ అత్తగారింటికి ఇచ్చినావు పిల్లల్ని, మరి ఏది నీ ఇల్లు అవుతుందండి? ఇది కూడా శాశ్వతం కాని ఇల్లు కదా, అశాశ్వతమైన ఇల్లు. ఇక్కడ నువ్వు ఏ కర్మ చేసుకుంటావు ఈ ఇంట్లో? ఎందుకు ఈ సంసారం అంటే, ఈ సంసారం నుంచి అత్త నుంచి ఒక మాట, మామ నుంచి కొన్ని విషయాలు, మరిది నుంచి కొన్ని, యారాల నుంచి కొన్ని నేర్చుకోవడానికే
మంచిగా ఉంటారా, ఓ ఇలా ఉండాలి అని నేర్చుకోవడానికి, వాళ్ళు మనకు నచ్చట్లేదు అలా ఉండకూడదు అని నేర్చుకోవడానికే సంసారం అండి. అందుకే వినాయకుడు ఏం నేర్పిండంటే ఇంట్లో ఉండాలి, భార్యతో ఉండాలి, భర్తతో ఉండాలి, ఆ బాధ్యత మాత్రమే నిర్వర్తించాలి. భార్యకి తిండి పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, తన యొక్క ఆలోచనలకి నువ్వు విలువని కూడా ఇవ్వాలి. కానీ మరీ భార్య అంటే బంకలాగా మారిపోవద్దు, మరి భర్త అంటే బంకలాగా మారిపోవద్దు, తల్లి అంటే బంకలాగా మారిపోకుండా వాళ్ళ బాధ్యతని నిర్వర్తించడం వరకే మన బాధ్యత. కానీ చూడకపోతే కూడా మళ్ళీ పాపకరమనే కదండి. ఇప్పుడు వృద్ధాశ్రమాలు పుట్టడానికి ఇంటికి వచ్చిన కొడుకు కోడలు కారణమా, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కారణమా? చెప్పండి, వాస్తవం చెప్పండి. నువ్వు చెప్పు, ఏం చెప్తున్నావు? కొడుకు కోడలు అని చెప్తున్నావు, ఆమెనేమో తల్లిదండ్రులు అని చెప్పి, ఏది కరెక్ట్ చెప్పండి? ఈ కోడల్ని పెంచింది ఒక తల్లి, ఈ కొడుకుని పెంచింది తల్లి, వీళ్ళిద్దరిని సరిగా పెంచినట్టే కదా. చెప్పండి, వీళ్ళిద్దరిని సరిగా పెంచినట్టే కదా. పెంచకపోతేనే ఇలా బుద్ధులు ఇలా తగలడ్డాయి. అదే తల్లి, ఈ కోడలు ఏ తల్లి అయితే కన్నదో ఆ కోడలు తల్లి సరిగా పెంచితే ఇక్కడికి వచ్చినాక కూడా ఈ అత్త కూడా మా అమ్మని బుద్ధిగా పెరుగుతుంది కదా. అంటే తల్లిదండ్రులది తప్పు, వచ్చిన కోడలిది కొడుకుది కాదు, పెంచిన తల్లిదండ్రులది తప్పు. మనకి ఎందుకు మరి మాతృదేవోభవాన్ని పెట్టిండు? ఎక్కడ సార్థకం చేసుకున్నామో చెప్పండి. ఒకప్పుడు మనకు తెలియలేదండి, పోని తెలియనప్పుడు పోని, తెలిసినప్పుడన్నా మనం బాధ్యత, ధర్మం అండి ఇది, మన ధర్మం. ధర్మం అంటున్నాం కదా, ధర్మంని చెప్పడానికే భూమి మీదకి వచ్చింది. ఏడ్చిండండి ధర్మం నడుస్తలేదని, రాముడు ఏడ్చిండు. మరి అంత మహానుభావుడు భూమి మీదకి వచ్చి ఏడ్చిండంటే ధర్మం కోసం. ధర్మం అంటేనే దైవము, ధర్మం అంటేనే దైవము. దైవం ఎక్కడో లేడు, ధర్మంలో ఉన్నాడు. ఆ ధర్మాన్ని కాపాడమే దైవాన్ని దర్శించడం. అందుకనే మన బాధ్యత ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. మన ధర్మం ఏంది? మనం ఎక్కడికో పోయి సేవ చేయాల్సిన అవసరం లేదండి. నా ఇంట్లో నాకు పర్మిషన్ ఇచ్చేంత వరకు నేను బయటకు రానండి. నాకెందుకు పర్మిషన్ ఇస్తున్నారో తెలుసా? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒకరోజు మా ఇంటికి వచ్చి నీ మొగన్ని నాకు ఇస్తావా అని అడిగిండు నన్ను. నాకు గురువు అంటే పంచ ప్రాణాలు. ఎందుకంటే ఎన్ని పైసలు పెట్టినా, ఎన్ని హాస్పిటల్లో తిరిగినా తగ్గని రోగాలు ఈయనిచ్చిన ధ్యానం వల్ల తగ్గింది. కాబట్టి ఆయన అంటే మనకంత ప్రాణం. మరి అటువంటి గురువు వచ్చి నా భర్తను అడిగిండు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను కదా ఎక్కువ ధ్యానం చేస్తున్నాను, నేను కదా నువ్వంటే ఇష్టపడేది, నా భర్తకి ఏం సంబంధమే లేదు, ధ్యానము చెయ్యడు, నీ మొగనికి ధ్యానం అవసరం లేదనమాట. అప్పుడు నా భర్తను అడిగితే నేనన్నా, నా భర్తని ఇస్తా, నేను కూడా వస్తాను. నేను వస్తా అంటే ఏమన్నాడు తెలుసా ఆయన? నాకు అక్కర్లేదన్నాడు, నువ్వు నాకు వద్దు, నాకు నీ భర్తనే కావాలన్నాడు. అప్పుడు అర్థం కాలేదండి. అప్పుడు ఏదో మనం కొత్తగా ధ్యానంకి వస్తాం కాబట్టి అర్థం కాక సరే అని చెప్పి మా ఆయన సార్తోని 11 రోజులు వేరే రాష్ట్రాలు, కర్ణాటక, బెంగళూరు, ఆయనకి తోడు అంటే ఆయనకి డ్రైవర్గా, అంటే ఆయన ఎక్కడెక్కడికి తిరిగితే అక్కడికి తీసుకెళ్ళడానికి చక్కగా ఆయనతో ఒక శక్తితో 11 రోజులు ఉన్నాడండి మా భర్త. అయితే అక్కడ మరి పత్రిజీ నా భర్తను ఎందుకు అడిగిందని ఎప్పుడు తెలిసింది తెలుసా? నా భర్త ఏ రోజు చెప్పలే నీ లోపల టాలెంట్ ఉందని చెప్పలే, నీ లోపల గొప్పతనం ఉందని చెప్పలే, నువ్వు బయటకు వెళ్ళి ధ్యాన ప్రచారం చెయ్యు, నేను నీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను, నాకు ఎప్పుడు చెప్పనోడు పత్రి సార్ని చూసిన తర్వాత ఆయన గొప్పతనం అంటే ఏంటిదో మా ఆయనకి ఆయన చూపించిండు పత్రిజీ. అంటే ఆయన అందరినీ ఉత్తాన్ని నమ్మడండి మా సారు. ఈయనంటే ఏందో చూపించడానికి, నాకు బయటకు రావడానికి ఏ అడ్డు లేకుండా నా భర్తని తీసుకెళ్ళి చూపించిండు. చూడండి, అంటే మనం చేయడానికి సిద్ధంగా ఉంటే అమ్మ ప్రకృతి ఏదో ఒక రూపంలో నిన్ను బయటకు పంపడానికి. ఎందుకంటే నేను లోక కళ్యాణం కోసం, నా కళ్యాణంతో పాటు లోక కళ్యాణం కోసం నేనేం చేస్తున్నా, బయటకు వస్తున్నా. బయటకు రావడానికి నా ముఖ్యమైన ప్రధాన కార్యం ఎవరు? నా భర్తనే. నా తల్లి కంటే, నా అత్త కంటే ముఖ్యం నా భర్త పంపాలి కదా.
ఆయన పంపాలి కాబట్టి ఆయనకి గురువు అంటే ఏంటిదో తెలియజేయడానికి 11 రోజులు పట్టుకపోయిండు. ఆయన పట్టుకపోయి ఆయన అంటే ఏందో తెలియజేసి అబ్బా గురువు అంటే ఈయన నేనే అని చెప్పి ధ్యానంలోకి వచ్చి శాకాహారిగా మారి నన్నుగా చూసి నాలో ఉన్న టాలెంట్ను గుర్తించి అప్పుడు కదా నాకు నువ్వెన్ని రోజులు ధ్యానంలో కూర్చుంటే నేను అన్ని రోజులు వంట చేసుకొని తింటాను, నువ్వెన్ని రోజులన్నా కూర్చో రూమ్లో ధ్యానంలో అంటే నేను 21 రోజు రూమ్లోకి వెళ్ళి బయటకు రాకుండా మౌనంతో ధ్యానంలో కూర్చున్నా. 21 రోజు మాట్లాడలేనండి. నేను నా భర్త సపోర్ట్ చేసిన ఆనందంలో నేను సాధిస్తా, నేను అసలు ఎందుకు భూమి మీదకి వచ్చినా అన్న సత్యాన్ని తెలుసుకోవడం కోసం నేను ఆ గదిలో 21 రోజు బయటకు రాకుండా, అదే గదిలో మనకు వాష్రూమ్ ఉంటుంది కాబట్టి స్నానం చేస్తూ వాష్రూమ్ వెళ్తూ ఒక పూట 10 రోజులు భోంచేసి మిగతా 11 రోజులు ఒక అరటిపండులో 2 అరటిపండ్లు పెరుగులో వేసుకొని తిన్నా కానీ అన్నం తినలేదు. అంటే కొన్ని రోజులు వండిన పదార్థాలు తినద్దు, తింటే ఒకలాగా ఉంటాము, తినకపోతే ఇంకోలాగా మారుతాము అన్నది తెలుసుకోవడం కోసం నా మీద నేను ప్రయోగాలు చేసుకున్నా. అలా నేను సాధన చేసి నా భర్త యొక్క పర్మిషన్ ఇప్పుడు నాకు, నేను ఒకవేళ తరాసచ్చి పోనని చెప్పినా కూడా నన్ను ఇంకా ఎంకరేజ్ చేసి పంపిస్తాడు. అంటే నాకు తిరిగి అలసట వస్తుంది, చెప్పి కొంచెం నేను వీక్ అవుతున్నా, తిరగలేను అని అంటే కూడా ఏమో మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకేం తెలుసు, ఇది చేయకపోతే అక్కడికి పోయినాక నువ్వు బాధపడితే ఏం లాభం అని నన్ను ఎంకరేజ్ చేసి మరి పంపిస్తాడు. అంటే అదంతా కారణం గురువు ఏం చేసిండు, నా భర్తని మార్చిండు. నాకు ఏ అడ్డంకు లేకుండా మార్చిన ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు. మరి నేను ఇలా తిరుగుతూ చెప్తున్నానంటే మీరు ఏ స్థితిలో వినాలో చెప్పండి. ఇంకా మరి నాకేం పని లేదండి, మీరు బీడీలు ఆకులు అనుకుంటే మీ ఇళ్ళలో కూర్చుంటే మరి నేను ఇంకేడికి వచ్చి చెప్పాలి. అందుకనే మనకి వినాయకుడు ఏం చెప్పిండంటే సంసారంలోనే ఉన్నదండి, మొత్తం నేర్చుకునేది అంతా సంసారంలోనే ఉంటుంది, అడుగడుగునా మనకి నేర్చుకునేది ఉంటుంది. చెప్పిన కదా, జ్ఞానం ఉన్నోనికి అడుగడుగునా నేర్చుకునేది ఉంటుంది. కాబట్టి దయచేసి మన ఇంట్లో మన గొడవలు మన చేతుల్లోనే ఉన్నాయి. మన ఇల్లు స్వర్గంని చేస్తామా మన చేతుల్లోనే ఉంది, మన ఇల్లుని నరకం చేస్తామా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనల్ని మనం మార్చుకోవాలి. ధ్యానం ఏం చేస్తుందంటే మనిషిని ఫస్ట్ మనిషిగా మారుస్తుందండి. మనిషిని మనిషిగా మార్చి అందులో కరుణ ఉదయిస్తుంది, ప్రేమ ఉదయిస్తుంది, దయ ఉదయిస్తుంది. అప్పుడు ఇవన్నీ ఎప్పుడైతే పెరిగి పెద్ద అవుతాయో అప్పుడే నువ్వు దేవుడు అవుతావండి. అలా మనకి వినాయకుడు గెలిచిండండి. అప్పుడు భగవద్గీత రాయడానికి ఏం కాదు, కొంచెం లేట్ తిందాం ఏమవుతుంది. ఈరోజు భగవద్గీత రాయడానికి అర్హతని సంపాదించిండు వినాయకుడు. అప్పుడు వినాయకుడిని తోలుకొని అరణ్యంకి వెళ్ళిపోతాడండి వ్యాస భగవానుడు. వెళ్ళి ఆ వినాయకుడు చిన్న పిల్లవాడండి, ఆటపాటలతో ఎంజాయ్ చేసి ఒక అమాయక బాలులాగా ఉంటాడు. ఈయనకు అప్పుడు వ్యాసుని కనిపిస్తుంది. నేనేమో తపస్సులో కూర్చొని చెప్పాలి, మరి ఈయన రాస్తాడా ఆడుకుంటాడా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. చిన్న పిల్లాడు కదా అని తపస్సులో కూర్చొని నేను 3వ కన్నుతో చూసి చెప్పాలి. ఎందుకంటే యుద్ధం ఎప్పుడో జరిగింది, కృష్ణుడు ఎప్పుడో చెప్పిండు. అదంతా ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చొని 3వ కన్నుతో చూసి ఏం చెప్పిండో చెప్పాలి వ్యాస భగవానుడు. నేను ఈయన కళ్ళు మూసుకుంటే ఈయన ఏం చేస్తుండో నాకు తెలియదని చెప్పి వినాయకుడిని ఊకుండా పెట్టి నేను ఆగకుండా చెబుతాను, నువ్వు ఆగకుండా రాయగలుగుతావా వినాయక అని చెప్పి ఆయన దగ్గర మాట తీసుకుంటాడు. ముందు వ్యాసుడు తీసుకొని రాయగలుగుతాను అంటాడు. ఫస్ట్ రాయడం కాదు, నేను ఏదైతే చెబుతున్నానో చూడండి, నేను మీకు ఫస్టే చెప్పి నీ పాయింట్, నేను ఏదైతే చెబుతున్నానో ఫస్ట్ నీ బుద్ధితో నీ జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకో అన్నాడు. నేను మీకు ఫస్ట్ అదే చెప్పిన, గుర్తుందా? మనం ఏదన్నా కానీ ఫస్ట్ అంతరంగంగా అర్థం చేసుకోవాలండి. చెట్టును అర్థం చేసుకుంటే చెట్టుని నరకం అండి, చెట్లు పెడతాము. చెట్టే లేకపోతే 6 నిమిషాలు కాదు 6 సెకండ్లు బతకలేమండి మనం. దాని నుంచే వస్తుంది కదా మనకు సంబంధించిన శ్వాసకు సంబంధించిన గాలి, కానీ మనం దానికి అంత విలువ ఇయ్యం. అలాగే ఇక్కడ వినాయకుడు నేను రాయగలుగుతాను అని చెప్పి మాటిస్తాడు.
అప్పుడు తపస్సులో కూర్చొని 3వ కన్నుని ఓపెన్ చేసుకొని కృష్ణ భగవానుడు అర్జునుడికి ఏ బోధ చేసిండో అదంతా స్టార్ట్ చేస్తున్నాడు, చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఈయన బుద్ధి విచక్షణ చాలా గొప్ప బుద్ధి గలవాడు, విచక్షణ చాలా ఉంటుంది ఆయన దగ్గర. అలాంటి వినాయకుడు అన్నింటిని అర్థం చేసుకొని తన బుద్ధితో తన జ్ఞానంతో రాయడం స్టార్ట్ చేసింది. రాస్తూ ఉంటే ఏమైందంటే నెమలి పించాలతో రాసేవాళ్ళు. రాస్తూ ఉంటే అన్నీ విరిగిపోతూ ఉంటాయి. ఇక విరిగిపోయిందంటే ఆగుతాం కదా, అప్పుడు వెనుక పడిపోతాడు. చెప్పింది అయిపోతుంది, ఇక్కడ వెనకాల రాయలేకపోతున్నా అని చెప్పి నెమలి పించాలని పక్కకు పెట్టి దంతం ఇరుస్తాడండి. ఆయన ఎంత గొప్ప త్యాగం చేసిండో చెప్పండి. నీ దంతం ఇరుస్తావా ఇప్పుడు దానికన్నా ఉపయోగపడితే? దంతాన్ని ఇరిసి భగవద్గీతను రాసిండు పరమాత్మ. మరి అంత చిన్న వినాయకుడు ఎంత జ్ఞానం ఉండి నేను మాట ఇచ్చిన దానికి నిలబడాలి. మీరు గుర్తుంచుకోండి, మాట ఇస్తే సావాలి కానీ మాటని మర్చిపోవద్దు అని చెప్పి వినాయకుడు మనకు నేర్పిండండి. ఇక్కడ నేను రాస్తానని మాట ఇచ్చిన, అందుకే నా దంతం అసలు ఎంత రాసినా అరగది అని చెప్పి ఆ దంతాన్ని విరిచి భగవద్గీతను రాసిండు. మరి ఇంతమంది యోగులు కలిస్తే వచ్చిన భగవద్గీతని మనం లెక్కలకు తీసుకుంటలేం. మరి లెక్కలకి తీసుకుంటే నీకే కదా లాభం, నీ దుఃఖమే పోతుంది కదా. నీ రోగం పోగొట్టుకోవాలి. నీకు రోగం ఎందుకు వచ్చింది అసలు? నీకు దుఃఖం ఎందుకు వచ్చింది అసలు? దుఃఖానికి కారణం ఎవరు? దుఃఖానికి మనం ఎవరు కారణం అంటాం? పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, ముందింటోళ్ళు, మన ఇంట్లోళ్ళు. కానీ నేనని ఒప్పుకోవు. నువ్వు చేసిన కర్మ వల్ల నీకు దుఃఖం వచ్చింది, నువ్వు చేసిన పాపం వల్ల నీకు దుఃఖం వచ్చింది, నువ్వు చేసిన పుణ్యం వల్ల నీకు సంతోషం వచ్చింది. సంతోషం మాత్రం స్వీకరిస్తాం, అది నాదంటాం, నేను చేసుకున్నా అంటాం. అదే పాపం వేరేళ్ళు చేసిందని చెప్తాం. అలా మనం మారనన్ని రోజులు ఈ భూమి మీదకి ఏడ్చుకుంటూ రావాల్సింది, ఏడ్చుకుంటూ సావాల్సింది. అది ఇష్టమైతే ఓకే, భగవద్గీత రేపటి నుంచి రాకుంది. అర్థమైందా? జనన పునరపి జననం అన్నాడు. పునరపి అంటే ఏంది? పునరపి జననం మరణం అంటే ఏంది? పుట్టడం, ఆపేయం. పుట్టడం